మేడే సందర్భంన భవన నిర్మాణ ఈ సంఘం ఏదైతే ఉందో నిత్యం మదనపల్లి పట్టణం కానీ దేశం కానీ ప్రపంచం కానీ సుందరంగా తీర్చిదిద్దాలంటే దానికి ఎవరైనా కారకులు ఉన్నారంటే భవన నిర్మాణ కార్మికులు. ఈ సందర్భంలో కార్మికుల అధ్యక్షుడు శ్రీనివాసులు గారు, ఇదే విధంగా మేస్త్రి బాబు గారు, అదేవిధంగా శ్రీనివాసులు మేస్త్రి గారు, రెడ్డి శేఖర్ గారు, ఇంకా రామాంజులు గారు, మల్రెడ్డి గారు, రమణ మేస్త్రి గారు, అమరా మేస్త్రి గారు, మన తాజ్ హోటల్ మన పార్టీ అధ్యక్షుడు ఖాన్ షంషీర్, మన టౌన్ బ్యాంక్ మన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆంజనేయులు గారు, ఇంకా మా డైరెక్టర్లు కమలామారి కృష్ణ, అదే కాకుండా ముఖ్యంగా మా పార్టీ నుంచి భవన నిర్మాణ కార్మికుల్లో ఉన్న మల్లెన్న గారికి, రమేష్ రెడ్డి గారికి, అదేవిధంగా నా ముందు కూర్చొని ఉన్న కార్మికులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. వాస్తవంగా మేడే జరుపుకోవాలంటే మొట్టమొదట కార్మికులకు న్యాయం జరిగితేనే మేడే జరుపుకోవాలి. ఆ విధంగా ఈరోజు కార్మికుల ఐక్యత కోసం, కార్మికుల బలం కోసం, కార్మికుల సముచిత స్థానం కోసం నిత్యం పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసో లేదో, పోయిన ప్రభుత్వం క్లియర్ కట్గా భవన నిర్మాణ కార్మికులకు ఎక్కడ కూడా ఇక్కడ వసతులు లేవు, ఇక్కడే చూడండి బోర్డుకే తీసుకుని వచ్చి అబయన్స్లో పెట్టేశారు. ఎందుకంటే మీ బోర్డు ఉంది, బోర్డులో మీ హక్కులు మీ సమస్యలు చెప్పుకోవచ్చు. అటువంటి సందర్భానికి అబయన్స్లో పెట్టేసింది. అర్థమైందా? గవర్నమెంట్ స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత చూస్తాం అది అని చెప్పారు, బోర్డు తెరుస్తామని చెప్పినది. ఈ విధంగా ఈరోజు మీకు ఈరోజు మళ్ళా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక బోర్డు మాస్టర్, ఈ బోర్డు ఎదురు కాస్త మీకోసం, మీ హక్కులు తెలపడానికి ఒక ప్లాట్ఫామ్ కోసం, మీరు మీ కష్టాలు తెలపడానికి ఒక ప్లాట్ఫామ్ కోసం, ఎవరైతే చాలా మీలో కూడా చాలా సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు ఎలా దానికి సమస్య పరిష్కారం చేస్తారు, మీరు 10 మందికి చెప్పి అందరికి చేర్చుకొని చేసుకుంటారు. ఆ విధంగా నేను కార్మికులు ఒకటే చెప్తాను, సమస్యలు ఏవైనా కావచ్చు, మీలో ఐక్యత ఉండాలి. పార్టీలు ఏవైనా కావచ్చు, మీలో ఐక్యతగా ఉండాలి. అప్పుడే మీ సమస్యలు న్యాయం జరుగుతాయి. ఈడ పార్టీలు అవసరం లేదు, అర్థమేదా? అందరు కలిసి చూడండి, ఈడ కొంతమంది కూర్చున్నారు, ఆడ కొంతమంది కూర్చున్నారు, అది మీకే అది ఇదే చెడ్డ పేరు వస్తుంది. అది కాకుండా మీరందరూ ఐక్యతతో ఉండాలా, మీ సమస్యలు ఏముంటే తెలపాలా. ఇక్కడ నేను వచ్చింది శాసనసభ్యుడి తర్వాత, మీలో ఒకటిగా నేను రావాలా, మీకు నేను అర్థం చేసుకోవాలా, మీ సమస్యలు కూడా నేను పరిష్కరించడానికి మాట్లాడాలి. అప్పుడే నేను శాసనసభ్యుడిగా అవుతాను. అందుకోసం మీరందరూ బాధ్యతతో కలిగిన మనుషులు. రేపు మీ ఏ సమస్యలు ఉన్నా, ఏది ఉన్నా కూడా, ఇన్ని రోజులు మీకు స్థలం మీరు గురించి అడిగినారు, అధికారులు సరైన లేకుండా ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు తప్పకుండా మీకు ఒక 2-3 నెలల్లో మీకు స్థలం ఇస్తామని చెప్పి ఈరోజు వేడే సందర్భం తెలియదు. స్థలం ఇస్తాము, మీరు తక్షణం దాన్ని కాంపౌండ్ వాళ్ళు వేసుకోండి, భవన నిర్మాణ కార్మికుల భవనం అని చెప్పి రాసుకొని మీరు దానిపైన అందరూ కలిసి ఉన్నారు. అది మీకు కావాల్సింది. ఎందుకంటే ఇక మీరే ఒక మనిషి ఇటుకలో, ఒక మనిషి మన్ను, ఇసుక, ఒక మనిషి ఇది అంటే మీరే భవనం పెట్టేస్తారు. ఇంకా అందుకోసం ఏదో చెప్తాను మీ అధ్యక్షుడు.